ఇద్దరందరూ వచ్చి వాళ్ళని ఆహ్వానించారు. నన్ను తప్పనిసరిగా వస్తానని చెప్పి నేను రావడం జరిగింది. చాలా సంతోషం. నాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. రోజు ఎత్తేదంటే నేను చూస్తున్నాను నా దగ్గరికి వచ్చి ఈ 2 సంవత్సరాలు అయింది నేను ఎమ్మెల్యే. చాలా మంది రాంగ్ కోళ్ళు కావాలంటే ఒక్కొక్కరు 25 లక్షలు 15 లక్షలు కూడా గవర్నమెంట్ ఇప్పించారు. మరి ఇవాళ ఎక్కడెందుకు సంతోషించని చెప్పారంటే మీరు అందరూ కలిసి గ్రామస్తులు అందరూ కలిసి రాంగ్ కోళ్ళు బ్రహ్మాండంగా తీసుకొని ఇవాళ హోమం పెట్టుకొని బ్రహ్మాండంగా పంతుల చేత ఓపెనింగ్ చేశారు. ఇక్కడే కాదు మీ గూడెలన్నీ తిరుగుతుంటారు. నేను నాథవరం మండలంలో కానీ ఎక్కడ రాంగ్ కోళ్ళు కట్టుకున్నా ఆడవాళ్ళు దగ్గరుండి దీపాలు ఇస్తుంటారు. మిగతా కొన్ని గ్రామాలు దీపం కూడా పెట్టరు. దీపం పెట్టినప్పుడు రాంగ్ కోళ్ళు ఎందుకంటాను నేను. అంత డబ్బు కట్టుగా 20 లక్షలు 30 లక్షలు అవుతుంది ఒక రాంగ్ కోళ్ళకి. అంత డబ్బు ఖర్చు పెట్టుకొని దేవుడికి దీపం కూడా పెట్టకపోతే పాపం కదా మనకి. ఈ మొదటి నుంచి కూడా నేను ఏమన్నా మన నియోజకవర్గంలో మన గూడేలు ఉన్నాయి, నాతవారులు ఉన్నాయి, ఏనుగూళ్ళు ఉన్నాయి, అమలాపురంలో ఉన్నాయి. ఈ మండలం కానీ తర్వాత అమలాపురం దగ్గర 2-3 ఊళ్ళు ఉన్నాయి. ఏమన్నా కొంచెం తక్కువ చేసేయంటే అమలాపురం ఊరి దగ్గర కొంచెం తక్కువ చేశాను నేను డబ్బులు లేక. మనం ఇచ్చాను అదే ఈ సంవత్సరం చేస్తాను. మిగతా ఊర్లన్నీ కూడా ఇచ్చి చాలా బాగా చేసాం. మీరు కూడా సహకరిస్తారు. నేను ఏదైనా డబ్బులు ఇస్తే దగ్గర నుండి ఖర్చు పెడతాను. మీ ఊర్లో మీ ఊరికి గతంలో కానీ మన మీ ఏవిలిపూడి నుంచి ఉప్పరగూడెం వరకు 32 లక్షలు ఇచ్చాను మొన్న. తారు రోడ్ వేయమని గతుకులు పడిపోయింది వేయమని. వేలిపూడి నుంచి ఇక్కడ వరకు వచ్చేది రోడ్డు మొన్న వచ్చేది కూడా గొయ్యి పడి ఉంటే అది తారు రోడ్ వేయమని 32 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చాను 2 నెలలు అయింది ఇచ్చి. మరి 2 నెలలు బట్టి రోడ్డు ఎందుకు వెళ్ళేది అని అడుగుతున్నాను నేను. డబ్బులు ఇచ్చే వరకు నా బాధ్యత. డబ్బులు అడిగారు ఇచ్చాను 32 లక్షలు. ఆ దగ్గర నుండి పని చేయించుకోవాల్సిన బాధ్యత మీ నాయకుడిది. ఒకసారి చిన్నబాబు పెద్దలంతా వచ్చి ఏడేడు కాలం దాటడానికి పొలాల్లోకి వెళ్ళండి చాలా ఇబ్బంది అవుతుందండి, ఏదో చేయకపోతే చాలా ఇబ్బంది పడుతుంది, రైతులందరూ చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుందంటే 2 కోట్లు ఇచ్చాను. లక్షలు కాదు. ఇప్పుడు పని జరుగుతుంది అక్కడ. కుర్రోడు ఎవరు నాయుడు కుర్రోడికి వచ్చిందే వర్క్ అప్పుడు స్టార్ట్ చేశారు. స్తంభాలు కూడా అయిపోయారు చూశాను నేను. తర్వాత స్కూల్కి 13 లక్షలు ఇచ్చాం. అంగన్వాడీ బిల్డింగ్ 3 లక్షలు ఇచ్చాం. మొత్తం ఏమిలిగూడు పంచాయతీ గంగా అంటే ఇది ఏమిలిగూడు పంచాయతీ కోసం ఈ పంచాయతీ గంగా 4 కోట్లు ఇచ్చాను నేను. 3 సంవత్సరాల టైంలో మనకు కావాల్సిన కార్యక్రమాలను చేసి మీ అందరికీ అప్పగిస్తానని చెప్పి సందర్భం చేస్తూ చంద్రబాబు కూడా ఇప్పుడు ప్రతి వారానికి ఒకసారి నా దగ్గర వచ్చి ఇది కావాలని అది కావాలని చెప్పి చెప్తుంటాడు. వేంపూడిలో కూడా ఎడ్యుకేషన్ పరంగా ఇంతకుముందు మీరు ఏం చదువుకోవాలన్నా నాతవారం లేదా నర్సీపట్నం చదువుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ ఎక్కువ స్కూళ్ళని వేవిలిపూడిలో పెట్టి ఇదంతా ఒక సెంటర్ చేసి ప్రాంతాల పిల్లలంతా వేవిలిపూడి చదువుకోవడానికి ఏర్పాట్లు కూడా అన్ని చేస్తున్నారు చంద్రబాబు కూడాను. దానికి మధ్య మొన్న ఏ స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజ్ హాస్టల్ పెడతానికి గవర్నమెంట్ ఒప్పుకున్నారు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చే కొంతమంది ఆఫీసర్లు హాస్టల్ పిల్లలు చదువుకున్న పిల్లలకి హాస్టల్ భోజనానికి పడుకోవడానికి ఒక హాస్టల్ వచ్చింది. ఆడపిల్లల హాస్టల్ నా దగ్గర మన నర్సీపట్నం ఆఫీసర్లు వచ్చి ఎక్కడ పెట్టమంటారని అడిగారు నన్ను. ఎక్కడా పెట్టవద్దు ఏవిలిపూడి పెట్టమని చెప్పాను నేను. నర్సీపట్నంలో కావాల్సిన హాస్టల్లో ఉన్నాయి చాలు మాకు. నాతవారుల హాస్టల్ ఉన్నాయి. ఏవిలిపూడి పెట్టండి. ఏవిలిపూడి పెడితే పాముల దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలందరూ చదువుకుంటారు. వాళ్ళందరికీ హాస్టల్ ఉంటుంది, భోజనం ఉంటుంది, పడుకోవడానికి ఉంటాయి అని నర్సీపట్నం ఏనుగుళ్ళు పెట్టమని చెప్పి పంపించాను. వాళ్ళు వచ్చి చంద్రబాబుని కలిశారు. ఎన్ని ఎకరాలు అవుతుంది మన స్థలం ఇస్తా ఉన్నాం కదా, ఒక 50 సెంట్లు స్థలం ఆల్రెడీ ఉంది. ఇంకో 50 సెంట్లు కాదు ఇచ్చి ఆ హాస్టల్ కూడా ఆడపిల్లల హాస్టల్ కూడా ఏవిలిపూడిలో పెడితే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆడపిల్లలందరూ చదువుకోవడానికి చక్కగా అవకాశం వస్తుంది కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇంకా మన వారు అడిగినట్టు త్వరలోనే ఊరి పేరు కూడా మార్చి
ఒక అన్ని ఊరి పేరు మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మరి ఇవాళ మీరు అందరూ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ వచ్చి స్వాగతం పలికారమ్మ, పువ్వులు చేరారు, పూలవాసు కురిపించారు. చాలా సంతోషం. తప్పనిసరిగా చంద్రబాబు గారు